హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ క్లోజింగ్ వచ్చి 25,740 పాయింట్స్ దగ్గర అయితే నిఫ్టీ ఇది క్లోజ్ అవడం జరిగింది. సో నిఫ్టీలో ఒక గ్యాప్ అప్ అయితే ఓపెన్ అవడం జరిగింది. దానికి కారణం ఏంటంటే మనకి టారిఫ్ అయితే డొనాల్డ్ ట్రంప్ గారు టారిఫ్ విధించడం జరిగింది గతంలోనే. ఆ టారిఫ్ని 50% నుంచి 18% మార్చడం జరిగింది. ఆ జోష్లో మార్కెట్ ఒక మంచి గ్యాప్ అప్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. ఎప్పుడైతే గ్యాప్ అప్ ఓపెన్ అయిందో మన లెవెల్ ఈ సపోర్ట్ లెవెల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంతకుముందు ఇప్పుడు రెసిస్టెంట్ లెవెల్ అనమాట. కానీ ఇంత గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇది రెసిస్టెంట్గానే వర్క్ అవుద్ది. ఎందుకంటే నార్మల్ గ్యాప్ అప్ కాబట్టి మనకి ఇంత గ్యాప్ అప్ ఓపెన్ డెఫినెట్గా రెసిస్టెంట్ లెవెల్గా మారుతుంది. కాబట్టి మనకి ఈ లెవెల్ బ్రేక్ అవుతుండగా నేను పుట్ ఆప్షన్ అయితే బై చేయడం జరిగింది. సో నేను ప్రజెంట్ అయితే పుట్ ఆప్షన్ అయితే హోల్డ్ కూడా చేయడం జరిగింది పుట్ ఆప్షన్. సో నా టార్గెట్ అయితే కంపల్సరీ 25,500 వరకు అయితే పిఈ 25,500 రావాలా, వస్తే మళ్ళీ ఎగ్జిట్ అవుతుందన్నమాట. అది రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు అనమాట. కొద్ది వాలటిలిటీగా ఉండే అవకాశం కూడా మార్కెట్ రేపు ఉండే అవకాశం కూడా ఉందన్నమాట. ఓకే, సో అయితే మనకి ప్రీవియస్ వీడియోస్లో కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. డెఫినెట్గా మార్కెట్ కొద్దిగా ఇదే ఓపెన్ ఉండటం ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళాలి. సో ఈ అప్సైడ్ మూమెంట్ వెళ్ళినప్పుడు కూడా కరెక్షన్ కావాలన్నమాట. కొద్ది లైట్ డౌన్ సైడ్కి అయితే కంపల్సరీగా రావాలి, కరెక్షన్ కావాలి. నార్మల్ గ్యాప్ అప్ కాబట్టి ఇది ఫిల్ఫిల్ చేసుకొని మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్ళాలన్నమాట. మనకి అలా వెళ్ళే ప్రక్రియలో మాత్రం డెఫినెట్గా 25,500 దగ్గర సపోర్ట్ లెవెల్ నిఫ్టీకి దొరకాలి. ఈ సపోర్ట్ లెవెల్ 1 or 2 days మాత్రం హోల్డ్ అయ్యే అవకాశం ఉంది అనమాట. మినిమం 1 days అయినా హోల్డ్ అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట. ఒకవేళ ఇన్ కేస్ ఇంటర్డే బేసిక్లో సాఫ్ట్ సెల్లింగ్ వచ్చేసినా సరే ఆ రోజు మనకి సపోర్ట్ లెవెల్ ఫ్రెండ్స్. ఇక్కడ ఈ లెవెల్ దగ్గర నుంచి మాత్రం బౌన్స్ బ్యాక్ అయిపోయే అవకాశం మార్కెట్ నిఫ్టీ కనబడుతుంది. ఎందుకంటే ఈ లెవెల్కి ఈ లెవెల్ మాత్రం ఒక ఇంతకుముందు గతంలో మనం చూసుకుంటే ఈ లెవెల్ మాత్రం ఒక రెసిస్టెంట్ లెవెల్గా వర్కౌట్ అయింది. ఇప్పుడు సపోర్ట్గా మారాలి. ఒకవేళ సపోర్ట్గా మారకుండా రాంగ్ సెల్లింగ్లో మార్కెట్ వెళ్తే మాత్రం డెఫినెట్గా మనకి సపోర్ట్ లెవెల్ ఫ్రెండ్స్. ఈ లెవెల్ దగ్గర నుంచి ఈ సపోర్ట్ లెవెల్ కదా, ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ మాత్రం డెఫినెట్గా ఒక బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట. సో అయితే మనకి రాను రోజులు మాత్రం నిఫ్టీ మాత్రం డెఫినెట్గా ఒక ఆల్ టైమ్ హైని చూసే అవకాశం అతి త్వరలో ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి ఎఫ్ఐఎల్ కూడా అంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ కూడా మనకి మార్కెట్లో ఇంట్రెస్ట్ చూపడానికి వస్తారన్నమాట ఇక్కడ నుంచి. ఎందుకంటే ఇంత ముందులా కాకుండా ఇప్పుడు నార్మల్ సిచ్యువేషన్, ఇండియాకి అమెరికాకి సత్సంబంధాలు కూడా నార్మల్ కండిషన్లో అయిపోయినాయి కాబట్టి సో ఆ కండిషన్స్లో వాళ్ళు కూడా ఇండియా మీద ఇన్వెస్ట్ చేస్తానికి మొగ్గు చూపుతారు. సో ఈ కారణాల వల్ల డెఫినెట్గా మార్కెట్లో మళ్ళీ ఒక ఆల్ టైమ్ హైని నిఫ్టీ కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కూడా వెళ్ళే అవకాశం ఉందన్నమాట. మన నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీ కంపేర్ చేసుకుంటే మాత్రం నిఫ్టీ వీక్గా ఉంది, బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్గా ఉంది. నేను ఎప్పటి నుంచో ఇదే వీక్ చెప్తున్నాను. ఎందుకంటే మనకి వాల్యూమ్ని మనకి ఐడెంటిఫై చేస్తే మాత్రం డెఫినెట్గా మనకి నిఫ్టీ వీక్గా ఉందన్నమాట. ఓకే, సో అయితే మనకి రేపు సో ఈ లెవెల్ సపోర్ట్ లెవెల్ మనకి చూడండి ఫ్రెండ్స్, ఈ లెవెల్ మాత్రం ఒక సపోర్ట్ లెవెల్గా ఉంది రేపు ఇంటర్డే బేసిక్లో. సో ఈ లెవెల్ మాత్రం మల్టిపుల్ టైం ఒక వాల్యూమ్తో అయితే మనకి గతంలో వాల్యూమ్ వేసుకుని గతంలో ఐడెంటిఫై చేస్తే ఆ వాల్యూమ్తో మాత్రం కొద్దిగా సపోర్ట్ లెవెల్ పడుతుంది. రేపు ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఒకవేళ ఇన్ కేస్ ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మన టార్గెట్ 25,500 లెవెల్ దగ్గర నా టార్గెట్ పెట్టుకుంటుంది. ఈ లెవెల్ కూడా బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మన టార్గెట్ నెక్స్ట్ టార్గెట్ 25,250 వరకు అయితే నా థర్డ్ టార్గెట్ అయితే ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ మనకి నా టార్గెట్స్ అయితే జరిగింది. ఒకవేళ ఇన్ కేస్ రేపు మార్కెట్ ఒకవేళ ఈ లెవెల్ని బ్రేక్ చేస్తే అప్సైడ్ మూమెంట్ ఈ లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ని ఒకసారి బ్రేక్ చేస్తే మాత్రం మన టార్గెట్ 26,000 అంటే ఈ లెవెల్ నియర్ 26,000 దగ్గర రెసిస్టెంట్ లెవెల్ ఉంది. ఈ 26,000 బ్రేక్ చేస్తే మాత్రం నా టార్గెట్ మాత్రం 26,200 ఫస్ట్ టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. సో మన ఫస్ట్ టార్గెట్. సో ఈ లెవెల్ కూడా బ్రేక్ అయితే మాత్రం 26,300 నెక్స్ట్ టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఏదైనా గుడ్ న్యూస్ వస్తే మాత్రం, ఒకవేళ గుడ్ న్యూస్ వచ్చి మార్కెట్లో ఏదైనా మూమెంట్ ఉంటే ఈ లేని పక్షంలో మాత్రం డెఫినెట్గా ఒక సెల్లింగ్ ప్రెజర్ అయితే మార్కెట్లో రావాల్సిన అవసరం ఉంది. సో ఇది ఫ్రెండ్స్ నాకు నిఫ్టీ యొక్క వ్యూ అయితే ఇది. ఇప్పుడు ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూద్దాం ఫ్రెండ్స్.
బ్యాంక్ నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ వచ్చి 59,986 పాయింట్స్ దగ్గర అయితే బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అవ్వడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీలో మాత్రం మనకి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మీకు రెసిస్టెంట్ లెవెల్ చెప్పాను, మీకు ఈ లెవెల్ దగ్గర ఒక రెసిస్టెంట్ జోన్ ఉంది కూడా చెప్పడం జరిగింది. సో ఇదే జోన్ మార్కెట్ కొద్దిగా సపోర్ట్ ఈరోజు మాత్రం సపోర్ట్ తీసుకుంది, రేపు ఈ లెవెల్ని బ్రేక్ చేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ డిలీట్ చేస్తాను ఫ్రెండ్స్, మీకు ఒకవేళ కన్ఫ్యూజన్ ఉంటుంది, ఈ లెవెల్స్ పాయింట్స్ అని డిలీట్ చేస్తాను. సో ఈ రెసిస్టెంట్ లెవెల్ ఉంది కదా, ఈ రెసిస్టెంట్ లెవెల్ రేపు ఇవాళ సపోర్ట్గా మారింది, రేపు పొద్దున ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మార్కెట్లో ఒక సపోర్ట్ ఉంది, ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ లెవెల్ ఉందన్నమాట. మనకి ఆ లెవెల్ బ్రేక్ అయినట్టు ఇంటర్డే బేస్లో ఈ లెవెల్ వరకు మన టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. ఈ లెవెల్ కూడా బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మార్కెట్లో 59,000కి అయితే వచ్చే పాసిబిలిటీ బ్యాంక్ నిఫ్టీ కనబడుతుందన్నమాట. ఓకేనా, ఇది ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ అనమాట. అదేవిధంగా మనకు ఒక అప్సైడ్ మూమెంట్ ఒకసారి చూసుకుంటే ఫ్రెండ్స్, మనకు ఒక అప్సైడ్ మూమెంట్ అని చూసుకుంటే మాత్రం ఈ లెవెల్ మనకి ఈ లెవెల్ ఉంది ఫ్రెండ్స్, ఈ లెవెల్ మాత్రం కంపల్సరీగా బ్రేక్ అవ్వాలి. సో ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం అంటే డెఫినెట్గా అది కూడా చెప్తాను మీకు, ఏంటంటే 60,500 లెవెల్, 60,500 లెవెల్ అప్సైడ్ మూమెంట్ అంటే ఇది బ్రేక్ అవ్వాలి. ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మన టార్గెట్ మళ్ళీ 60,800 ఫస్ట్ టార్గెట్ పెట్టుకుంటుంది, 61,000 మాత్రం సెకండ్ టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ నాకు బ్యాంక్ నిఫ్టీ నా యొక్క వ్యూ తెలియకుండా, మీరు కూడా ఆప్షన్ ట్రేడ్ చేసే వాళ్ళైతే జాగ్రత్త ట్రేడర్స్ ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.